स्फुरद्गण्डा भोगप्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरथम् यमारुह्य द्रुह्यत्यवनिरथमर्केन्दुचरणौ महावीरो मारः प्रमथपतये सज्जितवते। 30వ అధ్యాయం. సంశయాత్మ వినశ్యతి. చైతన్య స్థాయి. శ్రీపాదులు ఉపాసకుల సాధనా విధానాలు, వారి చైతన్య స్థాయిలను ఈ విధంగా వివరించారు. జీవులకు 64 చైతన్య స్థాయిలు ఉంటాయి. నాథ సాంప్రదాయం వాళ్ళు ఈ 64 చైతన్య స్థాయిలలో తాదాత్మ్య స్థితిని పొంది జీవులను ఉద్ధరించడానికి 64 శాబర తంత్రాలను సాధన చేస్తారు. ఈ నాథ సంప్రదాయానికి ఆదిగురువు దత్తాత్రేయుడే. మీ కనుల ముందున్న ఈ శ్రీపాదుడే ఆనాటి దత్తుడు. మానవుల శరీరంలోని వారి చైతన్య స్థాయిలను బట్టి వారి పరిణామ వేగం ఆధారపడి ఉంటుంది. మానవులు ఆచరించే యోగ పద్ధతులు, మంత్రజపాలు, యజ్ఞయాగాది క్రతువులు, ధర్మకార్యాలు మొదలైన వాటిపైన, వారు సాధించిన చైతన్య స్థాయిపైన వారి ఆత్మజ్యోతి ప్రకాశం ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకాశానికి అనుగుణంగా నాడీశుద్ధి జరుగుతుంది. ఆ నాడీశుద్ధి స్థాయిని బట్టి మానవుల్లో అనేక రకాలైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఆయా శక్తులను వారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై దైవానుగ్రహం ఆధారపడి ఉంటుంది. ఇలా ఇవి ఒకదానికి ఒకటి ఆధారంగానూ ఆధేయంగానూ ఉంటాయి. అదేవిధంగా శుభప్రదములైన సరస్వతి, లక్ష్మీ, దుర్గా శక్తులు మానవునిలో అంకురించి ప్రవర్ధమానం అవుతూ ఉంటే అంబిక తమ అనుగ్రహాన్ని వారిపై కురిపిస్తుంది. మానవులు చేసే పాపకార్యాలు కాని, పుణ్యకార్యాలు కాని వ్యక్తం నుండి అవ్యక్తానికి, అవ్యక్తం నుండి వ్యక్తానికి వస్తూ పోతూ ఉంటాయి. మానవులు పూర్వజన్మలో చేసిన పాపాలు అవ్యక్తంలో ఉండి ఈ జన్మలో సంసారంలోని బాధలు, కష్టాల రూపంలో వ్యక్తం అవుతాయి. ఆ విధంగానే ఈ జన్మలో చేస్తున్న పాపకర్మలు, పుణ్యకర్మలు అవ్యక్తంలోకి పోయి తరువాతి జన్మలో అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వస్తాయి. కాని తీవ్రమైన దుష్కర్మ, తీవ్రమైన సత్కర్మల ఫలం చాలా వరకు ఈ జన్మలోనే అనుభవించటం జరుగుతుంది. సంశయాత్మకులు. ప్రభు, వాసవీమాత తమరిని వారి దేవస్థాన పరిసర ప్రాంతంలో వెంకటేశ్వర రూపంలో రమ్మని కోరారు కదా, దీని అర్థం ఏమిటి అని నేను ప్రశ్నించాను. నీవు నా చరితామృతం వ్రాస్తున్నావు, దీనిలోని విషయాలకు ప్రమాణం ఏమిటి అని అడిగే సందేహ మనస్కులు కొందరు ఉంటారు. శ్రీపాదులే వెంకటేశ్వరులని నమ్మటం ఎలా అని వారి తర్కం. దానికి ప్రమాణంగానూ వాసవి ఆర్యమహాదేవి అవతారమని రూఢి చేయడానికి నేను వెంకటేశ్వర రూపంలో బృహత్ శిలానగరంలో నెలకొంటాను. ఇందరు దేవతలు ఉండగా వెంకటేశ్వర రూపమే ఎందుకు అక్కడ నెలకొల్పబడింది? అదే వాళ్ల సందేహాలకు సమాధానం, ప్రత్యక్ష ప్రమాణం కూడా. అదేవిధంగా పీఠికాపురంలో బాపనాదుల వంశంలోని వాళ్ల ద్వారా వాసవి ఆలయ నిర్మాణం ఏర్పాటు చేయిస్తాను. కలియుగాంతంలో తిరుమలకి, పీఠికాపురానికి, మరికొన్ని పుణ్యక్షేత్రాలకు నేను నా నిజ రూపంతో వస్తాను అని చెప్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సరస్వత్యాః సూక్తిరమృతలహరీ కౌసలహరీః పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలితశిరసః కుండలగణో జనత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తే